మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి బేర్ మార్కెట్ టైం కూడా ఒకటి నడుస్తుంది కదా సార్. మరి అలాంటప్పుడు పోర్ట్‌ఫోలియోకొచ్చేసరికి ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు? సో, ఇప్పుడు బేర్ మార్కెట్ అవునా? ఎంతవరకు అని తెలీదు. బట్ ఇప్పుడున్న హ్మ్. సిట్యుయేషన్‌లో మాత్రం చూసుకుంటే, మన నవంబర్, డిసెంబర్, ఈ జనవరి కూడా మనకి హైయెస్ట్ పీక్ 26,000 నిఫ్టీ నుంచి 23 కూడా కింద పడిపోయింది. అండ్ ఎస్పెషల్లీ కన్సిడరింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో మచ్ హైయర్. హ్మ్. మీరు లార్జ్ క్యాప్‌లో ఓన్లీ 10-12% కరెక్షన్ ఉండింది టాప్ నుంచి. వెరాజ్ స్మాల్ క్యాప్‌లో 18% ఇండెక్స్ 18% కరెక్షన్ వచ్చింది. మన మిడ్ క్యాప్ కూడా 13-14% కరెక్షన్ వచ్చింది. ఇలాంటి టైంలో ఏంటంటే ఎంత ధైర్యం ఉన్న ఇన్వెస్టర్ కూడా భయపడతా ఉంటారనమాట. సో, ఇలాంటి టైంలో చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ పానిక్ యూజ్‌లెస్. ఓకే. పానిక్ గాదు కావసరం. కావాల్సిందేంటంటే ఎమోషన్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేశామనేది గుర్తు చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడైనా సరే నా స్ట్రాటజీ ఏంటంటే నా క్లయింట్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది ఫస్ట్ అడుగుతాను. అది నేను రాసుకుంటాను. ఆ డేట్ రాసుకుంటాను. ఆ వ్యక్తి పేరు రాసుకుంటాను. హ్మ్. ఎందుకంటే ఇలాంటి మార్కెట్ పడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాలొస్తుంది. "సార్ 15% పడిపోయింది ఏం చేయాలి?" ఒక్క నిమిషం ఆగండి అని నేను నా బుక్ తీసేసి, మనం ఎక్స్‌వైజెడ్ డేట్ రోజు కలిసాము. మీరు హ్మ్. నాకు చెప్పారు 6 సంవత్సరాల వరకు డబ్బులు అవసరం లేదన్నారు. హ్మ్. మనం ఇన్వెస్ట్ చేసి 1 ½ ఇయర్ కూడా అవ్వలే. 6 మంత్స్ కూడా అవ్వలేదు. ఇలాంటప్పుడు ఎందుకు చూస్తున్నారు? మీకు అవసరమే లేనప్పుడు అవును. దాని తగ్గట్టే లాంగ్ టర్మ్ తగ్గట్టే మనం పోర్ట్‌ఫోలియో సెట్ చేసుకున్నాం. హ్మ్. సో, ఫస్ట్ థింగ్ రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన పోర్ట్‌ఫోలియో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసాము? దానికి తగ్గట్టు మన ఇన్వెస్ట్‌మెంట్ ఉందా లేదా? హ్మ్. మనకు తెలుసు ఈక్విటీ మార్కెట్ అనేది హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకోసమే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో, అందుకోసమే మనం అక్కడ ఇన్వెస్ట్ జేస్తున్నాం.